UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు నాకు ఒక అప్లికేషన్ పెట్టారు, నేను తిరిగి మీకు ఓటీపీ పంపిస్తాను. మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే అప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తాను. ఇది అప్లికేషన్ ఓటీపీ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయాలి చెప్ప. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు? మీరు అడిగే ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కాబట్టి, వ్యాలిడ్ కాబట్టి అంత సులభంగా సమాధానం కాకుండా కొంచెం స్ట్రాంగ్ గానే చెప్దామని నిర్ణయించుకున్న. అది విషయం. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, అందరికి అవసరం కూడా. ప్రత్యేకించి మా విజయ ప్రసాదం మాటలని ప్రసాదం తింటున్నటువంటి వ్యక్తులకి అవసరం కాబట్టి కొంచెం సాలిడ్ గా చెప్పడానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ లాజిక్ అన్నది ఆ వ్యక్తి వాడాడు, ఆ వ్యక్తి వాడాడు కాబట్టి మీ తరఫున ఆ వ్యక్తికి చెప్పాలి. అందుకని కొంచెం సాలిడ్ గా చెప్తున్నాను. దానికి మీ దగ్గర నుంచి ఒక చిన్న నిర్ధారణ కావాలి నాకు. అదేంటంటే, మీరు గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో ఇలా తీర్థం పోస్తారు చేతిలో, ఇలా తాగి ఇలా అనుకుంటారు కదా. ఆ తీర్థాన్ని ఇలా కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి ఉపయోగిస్తారా? ఉపయోగించారు. ఇంత తీర్థం అంటే ఏంటి? దేవుడి దగ్గర ప్రసాదించి దేవుడికి సమర్పించి ఆ తర్వాత మనకి తీస్తే ఆ నీళ్ళే కదా, నీళ్ళే కదా, నీళ్ళే కదా. మీరు కాళ్ళు కడుక్కునే, చేతులు కడుక్కుండేది ఇవి కూడా నీళ్ళే కదా. నీళ్ళే. మరి దాన్ని తీర్థం అని ఎందుకన్నారు, దీన్ని నీళ్ళు ఎందుకని అన్నారు? నల్ల నుండి వస్తాయి, దేవుడి దగ్గర పెట్టినాం కనుక అది కదా. ప్రసాదం అని అన్నప్పుడు విగ్రహానికి సమర్పించింది, దేవుడు సమర్పించింది అనేది ప్రసాదం అంటాం. పేరు చెప్తుంది కదా. నేను తెచ్చుకున్న రైస్ బ్యాగ్ అన్నది గ్రాసరీ నుంచి తెచ్చుకున్నాను, షాప్ నుంచి తెచ్చుకున్నాను. దాని మీద ప్రసాదం అని రాసి కాదు నాకు అమ్మింది వాళ్ళు. దాని మీద ధాన్యం అని, వరి, అది బియ్యం అని వ్రాసి అమ్మారు నాకు. అది నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను. దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా కళ్ళెత్తుకొని తెచ్చుకున్నది కాదు అది. కాబట్టి ప్రసాదం అనే పేరులో ఏముందంటే అది ఇక్కడ అర్పించాము అని చెప్తుంది. అది నేను తెచ్చుకున్న రైస్ బ్యాగ్ ఏంటంటే కొనుక్కొని లడ్డు అర్పించారు ప్రసాదం కాదు. అదే లడ్డుని బేకరీలో కొన్నప్పుడు నేను ఇలా కళ్ళెత్తుకొని నేను తిన్నాను, మామూలుగా తింటాను. మీకు తెలుసా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, అలా కాదు నా ప్రశ్న. అసలు అంటే డివేట్ అవుతున్నారు. దేవుడి దగ్గర ఇప్పుడు మనకు ఒక గుడి నుండి వచ్చే ప్రసాదము అంటే, గుడి అంటే ఇప్పుడు యాదాద్రి టెంపుల్ ఉంది, అక్కడ నుండి మనం వెళ్ళి కొనుక్కునే లడ్డు, పులిహోరను అది ప్రతిదీ దేవుడి దగ్గర పెట్టి పూజించారు. దేవుడికి పెట్టేది అలాగుంటది. భక్తులందరికీ పంపిణీ చేసేది దేవుడి కింద భక్తులకు ఇచ్చేది. అది అక్కడ ఉన్న అర్చకులు సంథింగ్ కొందరు వంట వాళ్ళు రెడీ చేసి అమ్ముతారు. అది ప్రసాదంగా అయినప్పుడు, ఇప్పుడు ఎవరైతే వడ్లు ఒక వరి పండించిన ఆయన అక్కడ కొబ్బరికాయ కొట్టి, అగరబత్తులు పెట్టి, కుంకుమ పసం పెట్టి, వరి కొంచెం కోసుకొని పోయి దేవతకు సమర్పించి, నేను నీ బిడ్డని, ఈ పంట నీది, నా పంటకు మంచి ధర కావాలని మొక్కినప్పుడు అది దేవుడిదే అవుద్ది కదా. అది అట్లయినప్పుడు ఇది కాదా? ఈ చిన్న విషయం ఎందుకో బాగా అటు ఈ విజయప్రసాదం కానీ మీరు కానీ బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈత చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగినా కళ్ళు తాగినట్టేనా ఒక సామెత. ఈత చెట్టు కిందకి వెళ్ళి పాలు తాగినా కళ్ళు తాగినట్టు. ఎందుకంటే అది అమ్మేటువంటి, కళ్ళు అమ్మేటువంటి ప్రదేశం అది ఈత చెట్టు అంటే. అక్కడికి వెళ్ళి నేను పాలు తాగుతున్నా అంటే కుదరదు. అలాగే ఈ యాదాద్రినో లేకపోతే తిరుమలలో ఏదైనా సరే అక్కడ నుంచి బయటకు వచ్చేదానికి పెట్టిన పేరు ప్రసాదం అని పేరు పెట్టారు. ఆ స్థలం కూడా అదే. అక్కడి నుంచి వచ్చేదాన్ని లడ్డుగా ఎవడు స్వీకరించడు, ప్రసాదంగానే స్వీకరిస్తారు, ప్రసాదంగా స్వీకరిస్తారు. షాపులో ఎవడు ప్రసాదాన్ని అమ్మడు, బయట గ్రాసరీలో ఎవడు ప్రసాదాన్ని అమ్మడు. కాబట్టి ఇప్పుడు టెంకాయ కొట్టి మేము చేసినప్పుడు ప్రసాదం ఎందుకు కదంటే, అది ప్రసాదం కాదు, ధాన్యం అవుతుంది. ప్రసాదం కాదు, ధాన్యం. దేవుడి దగ్గర పెట్టి తీసుకొస్తేనే ప్రసాదం మీ లెక్క ప్రకారం. అంతే. అంతేనా? అంతే. ఇప్పుడు గుట్ట దగ్గర, తిరుపతి కొండ దగ్గర రోజుకు కొన్ని వేల లడ్లు అమ్మబడతా ఉంటాయి. దేవుడి దగ్గర పెట్టే లడ్డు అసలు ఒకటి ఉంటది, కింద అమ్మబడేవన్నీ దేవుడి దగ్గర పెట్టరు. అలాంటప్పుడు అది ప్రసాదం కాదు మీ దృష్టిలో. అంటే మీకు ధాన్యానికి ప్రసాదానికి తేడా ఎందుకు అర్థం కావట్లేదు? అక్కడ వినండి, అక్కడ ఏమంటారు, ఒక రెప్లికా లాగా, ఒక స్పెసిమెన్ లాగా ఒకటి పెట్టచ్చు, ఒకటి ఒక లడ్డు పెట్టచ్చు. కానీ మొత్తానికి అంతటికి పెట్టిన పేరు కూడా ప్రసాదం అనే, మొత్తానికి అంతటికి పెట్టిన ప్రసాదం అనే. ఇవన్నీ అంటే మనుషులు పెట్టుకునే కదా. మనుషులు పెట్టారా ఇంకెవరు పెట్టారు కాదు నేను అంటున్నది. నేనంట ఒకవేళ నేనేమంటున్నాను అంటే, ఒకవేళ అలాగైతే ఈరోజు ఈ సూపర్ మార్కెట్ లో మనకు ఆలివ్స్ దొరుకుతున్నాయి కదా. ఆలివ్స్ దొరుకుతున్నాయి. ఆలివ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇస్రాయేల్ నుంచి వస్తున్నాయి. ఇస్రాయేల్ నుంచి వస్తున్నాయి. ఇస్రాయేలీలు యెహోవాను అంగీకరించేవాళ్ళు. ఇప్పుడు యెహోవాను అంగీకరిస్తున్నారని ఆలివ్స్ తినే వాళ్ళందరూ దాని అర్థం కాదు కాదు కదా.
అది పంట, అది ఫ్రూట్, అది ఫలం, అది అంతే. వాడు కొబ్బరికాయ కొడుతున్నాడు, ఊదిగడ్డలు వెలిగిస్తున్నాడు, అనవసరం. అది ఆ వ్యక్తికి సంబంధించింది. ధాన్యం రావాలని ఆ వ్యక్తి భక్తి అది, అంతేకాదు ధాన్యం అంతా ప్రసాదం కాదు. అలాగైతే ధాన్యాన్ని ఎందుకు అమ్ముకుంటున్నాడు? ప్రసాదాన్ని అమ్ముకుంటున్నాడా, ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడా? అంటే ధాన్యానికి పురుగుల మందు కొడుతున్నాడా, ప్రసాదానికి పురుగు మందు కొడుతున్నాడా? దాన్ని అమ్ముతారు, ధాన్యాన్ని కూడా అమ్ముతారు. ఇప్పుడు పొలానికి పురుగు పట్టింది అనుకోండి, ధాన్యానికి పురుగు పట్టినట్ట లేకపోతే ప్రసాదానికి పురుగు పట్టినట్ట? ధాన్యానికి పట్టినట్టే కదా. కాబట్టి భక్తి ఆ వ్యక్తికి సంబంధించింది, ధాన్యం అనేది ప్రసాదం కాదు. ఇప్పుడు ఆ దేవుడు అంటే నేనేం అడుగుతున్నా, ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది, ఐ అండర్స్టాండ్. మీరు ఏమంటున్నారు, గుడి దగ్గర ప్రత్యేకంగా ప్రసాదం అని పిలువబడేదే మాత్రం ప్రసాదం, ఇది పంట అవుద్ది అంటున్నారు. అవును. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుడికి మొక్కి ఆ దేవుడి అనుగ్రహాన్ని కొలిచి దేవుడి దగ్గర కొంత సమర్పించుకొని దీనంతటికి నీ కరుణ దయ చూపమని చెప్పేసి కొబ్బరికాయ సంథింగ్ ఏదో చేసినప్పుడు దానికి అదేది కూడా అంటదా అని అడుగుతున్నా. అంటదా? ఎందుకు అంటదో? ఒకవేళ అంటితే పురుగు పట్టకూడదు కదా. ఒకవేళ ఈ భక్తి కనుక ఆ ధాన్యానికి అంటితే పురుగు పట్టడం దేనికి? పురుగుల ముందు ఆగి రైతు సావడం దేనికి? కాబట్టి ప్రసాదానికి పురుగు పట్టదని మీరు ప్రసాదానికి పురుగు పడుతుందా? పట్టదు కదా. ప్రసాదానికి పురుగు పట్టకూడదు. ఒకవేళ ఈ భక్తి దానికి అంటుకుంటే, అంటుకోలేదు కాబట్టి పురుగు పడుతుంది, పురుగులు ముందు కొడుతున్నారు. కాబట్టి ఈ భక్తి ఆ వ్యక్తికి సంబంధించింది. అంటే ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ రైజ్ చేశారు ఇక్కడ, ఆ దేవుడిది ఏం పని చేయలేదు కనుక ఆ పంటకు అంటుకుంది. ఈ కొబ్బరికాయ కొట్టే దేవుడు పని చేయలే, అది ఓకే, నేను ఒప్పుకోను. అంతేనా? అంతే, పని చేయలేదు అందుకే పంటకు పురుగు పడుతుంది అంటారు. మీరు చెప్పిన లాజిక్ ఉపయోగించాను నేనేం అడుగుతున్నా, అదంతా ప్రసాదం కాదని చెప్పేదానికి ఉపయోగించాను దాన్ని, అంతే. ప్రసాదం కాదు, ఓకే, పంటకు పురుగు పడుతుంది, అక్కడ భక్తి పని చేయలేదు అంటున్నారు. మరి కొబ్బరికాయ కొట్టినప్పుడు పురుగు పట్టినప్పుడు పని చేయనట్టే కదా. పని చేయలేదు అంటున్నారు, అంతే కదా. మీరు చెప్పండి, అది అంతే కదా, లాజిక్ అదే కదా. లేదు, నేను అట్లా అనట్లేదు. దుష్టశక్తులు వస్తాయి, ఎదుర్కొంటాడు తిరిగి పంట, దాన్ని దుష్టశక్తులు రాకుండా కదా. లేదు, అది ప్రారంభం. అంటే దుష్టశక్తులు ఒకలాగా ఉంటాయా? ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి? ఇప్పుడు యేసుక్రీస్తు మనుషులు సృష్టించినప్పుడు ఇంకా అందరు మనుషులు మంచిగానే జీవిస్తున్నారా? చెడు, మంచి, అన్యాయాలు, దుర్మార్గాలు ఏమీ లేవా? కొబ్బరికాయకి యేసుప్రభు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొబ్బరికాయ గురించి కొబ్బరికాయ దగ్గర మాట్లాడుకుందాం, యేసుప్రభు దాకా వద్దు. మీరు ఏదైనా లాజిక్లు చేయొచ్చు, ఏదైనా క్వశ్చన్లు చేయొచ్చు. ఒకటి, నేను ఇంత చీప్ గా దేవుణ్ణి వాడలే, మీరు వాడుకున్నారు అక్కడ, కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా. కానీ చీప్ ఏంటి? కొబ్బరికాయ కొట్టడం చీప్. కొబ్బరికాయ కొట్టడం చీప్ అని కాదు, మీరు ఆ లాజిక్ తీసుకోవడం చీప్ అని చెప్తున్నా. అసలు దానికి సంబంధం ఏంటి? అది ప్రసాదం ఎందుకు అవుతుంది, ధాన్యం అవుతుంది. ఆ చీప్ లాజిక్ ఎందుకు వాడుతున్నారని మాట్లాడుతున్నాను నేను. ధాన్యానికి ప్రసాదానికి తేడా ఎందుకు తెలీదు. కాబట్టి యేసుప్రభు నేను అంత దిగదాచి ఎప్పుడు మాట్లాడను. ఓకే, సరే, ఈ అంశం పక్కన పెడితే మనం బైబుల్లో అసలు బూతులు ఉండవా? బైబుల్లో ఒక్క బూతు కూడా లేదు. ఒక్క బూతు కూడా ఉండదు. మరి ఎందుకు వీళ్ళందరూ కూడా చాలా మంది, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు బైబుల్ అంటే ఒక బూతు బుక్ అని, బైబుల్ చదివే వాళ్ళందరూ గొర్రెలని ఈ రకంగా అంటా ఉన్నారు. ఈ రకమైన ప్రచారం ఎందుకు వస్తా ఉంది మరి? ఓకే, వెరీ గుడ్. మంచి వ్యక్తిని ఉదాహరణకు తీసుకున్నారు. ఆయన గురించినటువంటి ఆడియో ఒకటి బయటకు వచ్చింది ఆ మధ్య. ఆ ఆడియోలో ఒక అమ్మాయితో మాట్లాడుతూ, నేను 100 మంది పిల్లలు కనాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ దాసు పెట్టిన పేరు ఏంటంటే డిచ్కీ బాబా అని పేరు పెట్టారు. ఎందుకు డిచ్కీ అని పేరు? డిచ్కీ అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, కిచిడిని డిచ్కీ అని మాట్లాడాడు కదా ఆమెతో మాట్లాడుతూ. ఇప్పుడు చెప్పండి, పైకేమో సన్యాసి రూపాన్ని ధరించి లోపలేమో సన్యాసి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి దీన్ని బూతు పుస్తకం అన్నాడు అంటే అసలు ఆ వాక్యాన్ని తీసుకోవచ్చా? ఇప్పుడు ఇలాంటి సన్యాసికి ఇది ఎలా కనపడుతుంది? వ్యభిచరింపకూడదు అని ఉన్నటువంటి ఈ మాట ఎలా కనపడుతుంది ఈ సన్యాసికి? పైకేమో సన్యాసి రూపం ధరించి లోపలేమో సన్యాసి వేషాలు వేస్తూ, ఒక అమ్మాయి ఫోన్ చేసి 100 మంది పిల్లల్ని కనాలని ఉందని మాట్లాడినటువంటి ఈ డిచ్కీకి వ్యభిచరించకూడదు అనేటువంటి మాట బూతుగానే కనపడుతుంది. లేదు, నువ్వు ఎంతమందిని తిరిగినా సరే, ఎంతమందితో వ్యభిచారం చేసినా సరే, ఇది లోక కళ్యాణం అని చెప్తే అది నీతిగా కనబడుతుంది. అర్థమైందా? వాడు ఎలాంటోడైతే అలా కనపడుతుంది. ఇది వాడు ఆల్రెడీ 100 మందిని కనాలని ఈ సన్నాసి వేషాలు వేస్తున్నాడు కాబట్టి వ్యభిచరింపకూడదు అన్నది బూతుగానే కనపడుతుంది. అలా కాకుండా నువ్వు ఎంతమందితో తిరిగినా సరే అది లోక కళ్యాణం చేసేదేవుడు, చేయించుకునేదేవుడు నేనే అంటే అది నీతిగా కనపడవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు దీన్ని బూతు పుస్తకం అన్నారంటే నేను గర్వపడుతున్నా దానికి. బైబుల్లో ఒక అంశం ఉంటుందా అండి, మనం వేరే వాళ్ళని, క్రైస్తవంలో లేని వారిని ప్రభువును కొలిసేటట్టు చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుందని ఉంటుందా? పుణ్యం కాదు, అది బాధ్యత, క్రైస్తవుడు బాధ్యత.
క్రైస్తవుడు బాధ్యత. ఎలాగంటే మీకు ఆరోగ్యం బాగలేదు, హైదరాబాద్లో ఏదో హాస్పిటల్ వెళ్ళారు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు, తక్కువ ధర తీసుకున్నారు, తక్కువ అమౌంట్ తీసుకున్నారు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత అదే జబ్బుతో ఇంకొకరు హాస్పిటల్ వెళ్తూ ఉంటే అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నారు, పలానా హాస్పిటల్ వెళ్ళండి అని చెప్తారు. మీరు ఇది పుణ్యం కోసం కాదు, మీ బాధ్యత. ఎందుకంటే మీరు అక్కడ ఫెసిలిటీస్ని అనుభవించారు కాబట్టి మీ పొరుగు వారు వెళ్తూ ఉన్నప్పుడు పలానా హాస్పిటల్ వెళ్ళని చెప్పడం మీ బాధ్యత, మీ కనీస నైతిక ధర్మం అది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నేను అంగీకరించినప్పుడు నన్ను ఆయన ఎలా మార్చాడన్నది నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు, మీరు పాపలో బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు రండి, మీ జీవితం మార్చబడతాదని చెప్పడం నా నైతిక బాధ్యత. అది దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రచారం చేస్తూ ఉంటారు. యేసు ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు శిక్ష విధించబడుతుంది. యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ అది. నా బాధ్యత, ఆయన ఆజ్ఞ కూడా అది. ఎందుకంటే ఆయన గురించి అనుభవించే నేను చెప్పకపోతే అనుభవించిన వ్యక్తికి ఎలా తెలుస్తుంది? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలన్నది ఆయన ఆజ్ఞ, నా బాధ్యత, నా కనీస నైతిక ధర్మం అది. నా తోటి వ్యక్తి నశిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి సత్యాన్ని తెలియజేయడం. ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన తర్వాత మీరు జాన్ పాల్. అవును. ముందు మీ పేరు మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. ఇప్పుడు కూడా మణికంఠ స్వామినే. ఆధార్ అప్పుడు మణికంఠ స్వామినే, ఇప్పుడు మణికంఠ స్వామినే. ఆధార్ కార్డులో ఏముంటుంది? నేను అదే మాట్లాడుతున్నాను. నేను మణికంఠ స్వామినే, నా పేరు మణికంఠ స్వామినే. నేమేం టోటల్ గా చేంజ్ చేసుకోలేదు మీరు? లేదు, నా పేరు మణికంఠ స్వామినే. ఓకే. అయితే క్రైస్తవ్యంలో నా పేరు జాన్ పాల్ గా కొంతమంది తెలుసు కానీ నన్ను మణికంఠ స్వామినే పిలుస్తారు. అది మారదు. అది అంటే క్రైస్తవంలోకి వచ్చినాక పెట్టుకున్నారు మీరు? పెట్టుకున్నది గుర్తింపు కోసం పెట్టుకున్నది. మీకు మీరు పెట్టుకున్నది. ఎందుకంటే నేను ప్రారంభంలో ఏమైనా పెట్టేవాడిని అంటే పాస్టర్ మణికంఠ స్వామిని పెట్టేవాడిని స్క్రీన్ మీద. అప్పుడు చాలా మంది హైందవులు ఫోన్ చేసి అడిగారు నన్ను. ఏమని అడిగారు అంటే, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, యేసుప్రభుని నమ్ముకుంటే మీ పేరు పెట్టుకో, మరలా మణికంఠ స్వామి అంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నావా అని అడిగారు. ఓకే. అందుకని వాళ్ళ కోసం వాళ్ళని గౌరవించి పాస్టర్ జాన్ పాల్ దేవుడి పేరు అవుద్ది కనుక, కాబట్టి పాస్టర్ మణికంఠ స్వామి అంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నావా, కాబట్టి బైబిల్లో పేరు పెట్టుకో అన్నారు. వాళ్ళని గౌరవించి రెచ్చగొట్టినట్టే ఉంది కదా అది. కాబట్టి పాస్టర్ జాన్ పాల్ అని క్రైస్తవ గుర్తింపు పేరుగా పెట్టుకున్నాను తప్ప నా పేరు మణికంఠ స్వామినే. ఇప్పుడు కూడా అన్నిట్లలో సర్టిఫికెట్లో అదే ఉంటుంది. ఉంటది కూడా, అది మారదు. ఓకే. మీరు మార్చే ప్రయత్నం కూడా చేయలేదు? నాకు ఇష్టం మణికంఠ స్వామి అనే పేరు. మా నాన్న నన్ను ప్రేమించి ఇష్టపడి పెట్టుకున్న పేరు అది. మణికంఠ స్వామి అని నన్ను ఎవరైనా పిలిచిన ప్రతిసారి మా నాన్న గుర్తొస్తారు నాకు. ఎందుకంటే మా నాన్న నన్ను ప్రేమించి పెట్టిన పేరు అది. అయితే జాన్ పాల్ అనేది క్రైస్తవంలో నా గుర్తింపు కోసం పెట్టుకున్న పేరు అది. ఓకే. అంతే తప్ప మణికంఠ స్వామి అంటే అదే బూత్ అని కాదు. మా నాన్న ఇష్టపడి ప్రేమించి పెట్టుకున్న పేరు అది. చాలా ఇష్టం నాకు అది. ఇప్పటికీ నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా బయటలందరూ నా మణికంఠ స్వామి అని పిలుస్తారు నన్ను. అయితే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత యేసుప్రభులో క్రిస్టియన్స్ పిలుస్తారు పాస్టర్ జాన్ పాల్ అని. నాకు రెండు పేర్లు ఇష్టమే. ఓకే. ఇప్పుడు మీ ఫాదర్ హ్యాపీ ఉన్నాడా మీరు ఇట్లా ఈ మతంలో ఉన్నందుకు? మా నాన్న కూడా యేసుప్రభు నమ్ముకున్నాడు. మా నాన్న యేసుప్రభు నమ్ముకున్నాడు. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా, అమ్మ నాన్న అందరు వచ్చేసారు? అందరు. మొట్టమొదటి మా చెల్లి యేసుప్రభు నమ్ముకుంది, తర్వాత నేను అంగీకరించాను, తర్వాత మా నాన్న నమ్మాడు. మీ నేటివ్ ఎక్కడ? మాది కడప జిల్లా. కడప జిల్లా. పుట్టి పెరిగిందంతా అక్కడే. లోకానికంతా ప్రభు ఒక్కడే, ఆ ప్రభు యేసు ప్రభువే అని మీరు అంటున్నారు. అవును, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. బైబిల్ని మీరు అనుసరిస్తున్నారు, దాన్నే మీరు నిజమని ప్రకటిస్తున్నారు. ఓకే, ఇది బాగుంది. ఇంకొందరు వేరే వేరే మతస్థులు, హిందువులు, ముస్లింలు, ఇంకోరు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు నమ్ముతా ఉంటారు. మీరు చెప్పిన ఆధారాలు మీకు ఎట్లుంటే వాళ్ళకు కొన్ని ఉంటాయి. ఇదంతా ఒక కేటగిరీ. అసలు ఇదంతా కాకుండా ఇంకొకటి రెండోది ఉంటది. అసలు దేవుడే లేడు, ఇదంతా కల్పన, ఒక అభూత కల్పన. పాస్టర్లేమో క్రైస్తవ్యంలో ఉండే జీసస్ పేరు చెప్తూ, హిందువులు పురోహితులు ఇంకో పూజారులు అయి దేవుడి పేరు చెప్తూ, ముస్లింలు వాళ్ళ అల్లా పేరు చెప్తూ, కొందరు బాబాలు, వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వీళ్ళు ఎలివేట్ కావడానికి, వ్యక్తిగతంగా వీళ్ళు ఎదగడానికి, డబ్బులు సంపాదించడానికి దేవుడు అనే ఒక భ్రమను, ఒక లేని రూపాన్ని, లేని పేరును వాడుకుంటుర్రు అని కొందరు నాస్తికులు చెప్తున్నారు. దీన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు? నాస్తికుల గురించి బైబిల్ ఏం చెప్పిందంటే 14వ కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అని రాయబడింది. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఇక దేవుని గురించినటువంటి విషయాలకు వస్తే, అంటే దేవుడు ఎలా ఉన్నాడు, ఎలా లేడు అనే దానికి బైబిల్ స్పష్టంగా చెప్పింది. అంటే ఎవరైతే నాస్తికులు ఉన్నారో
వాళ్ళు దేవుడు లేడు అంటారు. దేవుడు లేడు అని వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి, ప్రయోగం ఏంటి, ఎలా చెప్తున్నారు దేవుడు లేడు అనే దానికి? ఒక విషయం లేదు అని చెప్పడానికి ముందు దానికి ఒక ఎక్స్పెరిమెంట్ జరగాలి కదా. ఎలా చెప్తున్నావు దేవుడు లేడని? రోమియోలు రాసిన పత్రిక 1:18 నుంచి ఏమని రాయబడిందంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుతున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని రాయబడింది. అంటే దేవుని గురించినటువంటి ఆనవాళ్ళు పుష్కలంగా ఉన్నాయి ప్రపంచంలో. దేవుడు సృష్టించే ప్రతి వస్తువును ఆలోచించడాన్ని బట్టి దేవుని నిత్యత్వం, దేవుని అదృశ్య లక్షణాలు బయలుపరచబడుతున్నాయని బైబిల్ స్పష్టంగా చెప్పింది. కీర్తనలో కూడా ఏంటంటే, పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది అని చెప్పబడింది. ఈ సృష్టిని ఆలోచించినప్పుడు దేవుడు అర్థమవుతాడు, దేవుని లక్షణాలు బోధపడతాయని బైబిల్ స్పష్టంగా చెప్పిన తర్వాత, ఇప్పుడు దేవుడు లేడని నాస్తికులు ఎలా మాట్లాడుతున్నారు? దేన్ని ఆధారం చేసుకొని దేవుడు లేడు అని చెప్తున్నారు, దేవుడు లేడు అని చెప్తున్నారు. ఉదాహరణకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, గ్రావిటీ ఉంది. మరి గ్రావిటీ అన్నది మనం కనిపెట్టుకున్నామా, సృష్టిలో ఉండేటువంటి నియమమా? అది గ్రావిటీ అనేది సృష్టిలో ఉండే నియమమా? మనం గుర్తించాం అంతే. అదే కదా బైబిల్ చెప్తున్నది, ఆయన నిత్య శక్తి, ఆయన అదృశ్య లక్షణాలు అని చెప్పబడింది కదా. ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఈ యూనివర్స్ అనేది ఫైన్ ట్యూన్ అయింది అంటే దేని కక్షలో అది తిరుగుతూ ఉంది, దేని స్పీడ్లో అది తిరుగుతూ ఉంది. ఏ చిన్న తేడా వచ్చినా సరే యూనివర్స్ కొలాప్స్ అయిపోతుంది. ఈ మొత్తం ఈ భ్రమణంలో ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది ఎలా జరిగింది? ఈ జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి, మానవుడు ఎలా వచ్చాడు, ఈ పుట్టడం ఏంటి, చనిపోవడం ఏంటి, ఈ కాలం ఏంటి, పదార్థం ఏంటి, ఈ విశ్వం ఏంటి, ఇవన్నీ వీటన్నిటికీ సమాధానాలు కావాలి. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్, ఇవన్నీ ఫండమెంటల్ క్వశ్చన్స్. ఇవన్నీ దేవుడు మాత్రమే వీటన్నిటికి సమాధానం. దేవుడు మాత్రమే వీటన్నిటికి సమాధానం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని బైబిల్ ప్రారంభమవుతుంది. దేవుడు ఉన్నాడా లేడా అని కాదు బైబిల్ ప్రారంభమైంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, దేవుడు చేశాడు అని బైబిల్ ప్రారంభమైంది. ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు. అవును, మొత్తం యూనివర్స్ ని దేవుడు చేశాడు అని ప్రారంభమైంది బైబిల్. దేవుడు ఉన్నాడా లేదని కాదు. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అని. బుద్ధిహీనుడు అని పిలిచింది దేవుడు లేడనే వాళ్ళని. దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా జరిగింది? సరే, ఎవరైతే దేవుడు లేడు అంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక 200 సంవత్సరాలు బ్రతికి 201వ సంవత్సరంలో చెప్పాలి దేవుడు లేడని. లేదు అందరితో పాటు చనిపోతూ దేవుడు లేడంటే ఒప్పుకునేది లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన చేతిలో మన కాలగతులు ఉన్నాయని బైబిల్ చెప్పబడింది. మానవుని కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. మానవుడి జననం కానీ మరణం కానీ దేవుని చేతిలో ఉన్నాయని బైబిల్లో రాయబడింది. దేవుడు నియంత్రిస్తున్నాడు ఇదంతటిని. అలా కాకుండా 200 సంవత్సరాలు బ్రతికి 201వ సంవత్సరంలో దేవుడు లేడు, నేను 200 సంవత్సరాలు బ్రతికానని చెప్పండి. సాధ్యం కాదు. ఈ సృష్టిలో దేన్ని తయారు చేయలే, తను తాను నియంత్రించుకోలేడు. దేవుడు లేడని ఎలా చెబుతున్నావు? దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా వచ్చింది? నీవు కానీ సృష్టించావా? ఎవరు సృష్టించారు ఈ సృష్టిని? నిన్నగాక మొన్న పుట్టావు, ఇప్పుడు వచ్చి దేవుడు లేడంటే ఎప్పటి నుంచి ఉన్నావు, ఎక్కడెక్కడ వెతికావు? ఆయన లేడని చెప్పడానికి నువ్వు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏంటి, ప్రయోగం ఏంటి? ఎలా ఒక నిర్ధారణకు వచ్చావు దేవుడు లేడని? అదేంటంటే కనబడట్లేదు కదా అంటే, గాలి కూడా కనబడట్లేదు కదా, ప్రేమ కనిపించట్లేదు కదా, కోపం కనిపించట్లేదు కదా, ఆకలి అనేది కనిపించట్లేదు కదా, అన్ని కంటికి కనిపించాలనే రూల్ ఏమి లేదు కదా. కంటికి కనిపించడం ప్రతిదీ లేదని అర్థం కాదు కదా. అలాగైతే సూక్ష్మజీవులు కంటికి కనిపించవు, దాని అర్థం అది లేదని కాదు కదా, అది లేదని కాదు కదా. అలాగే మనం గ్యాలక్సీల గురించి మాట్లాడతాం, మిల్కీ వే అంటాం, ఇంకోటి అంటాం, ఇంకా ఏంటంటే మాట్లాడతాం కదా. అవన్నీ ఎక్కడున్నాయి? ఇంతకీ మన కంటికి కనిపించట్లేదు కదా. ఇన్ని లైట్ ఇయర్స్ దాటిన తర్వాత ఇది ఉందంటున్నాం, మన కంటికి కనిపించట్లేదు కదా. కాబట్టి ఏంటంటే కంటికి కనిపించిన ప్రతిదీ లేదని అర్థం కాదు, దాన్ని చూసే శక్తి కంటికి లేదని అర్థం.
దాన్ని చూసే శక్తి కంటికి లేదని అర్థం. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఇక్కడ ఒక మాట చెప్తున్నా వినండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అంటే ఈ సృష్టికి బయట ఉన్నాడు దేవుడు అని అర్థం, సృష్టిలో లేడని. భూమి ఆకాశం సృజించాడు అంటే సృష్టి బయట ఉన్నాడని, సృష్టి లోపల ఉన్నాడని కాదు. మానవుడు ఎక్కడున్నాడు? సృష్టి లోపల ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. భూమి ఎక్కడుంది? ఈ మొత్తం సృష్టిలో ఒక ఇసుక రీరం అంతా, ఒక ధూళికణం అంత పరిమాణం ఉండేటువంటి గడ్డ భూభాగం, ఈ మొత్తం యూనివర్స్ తో పోల్చుకుంటే. బైబిల్ ఎలా ప్రారంభమైంది? దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు అంటే ఈ మొత్తం యూనివర్స్ బయట ఉన్నాడు దేవుడు. ఈ ధూళి కనువున్నంత పరిమాణంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మానవుడు ఈ యూనివర్స్ బయట ఉన్నటువంటి దేవుడిని ఎలా చూడగలడు? కాబట్టి దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు. ఈ సృష్టిని ఆలోచించినప్పుడు, సృష్టి ధర్మాన్ని ఆలోచించినప్పుడు, సృష్టిలో ప్రతి విషయంలో దేవుని చేతి పని కనపడుతుంది, దేవుని అదృశ్య లక్షణాలు కనపడతాయి, దేవుని నిత్య శక్తి కనపడుతుంది. కాబట్టి ఇంత స్పష్టంగా దేవుని ఆనవాళ్ళు ఉన్నప్పుడు దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్పింది. ఓకే, నాకు ఫస్ట్ లో ఒకటి చెప్పారు కదా, అంటే దేవుడు ఇద్దరిని సృష్టించాడు, ఆదాము హవ్వ. హవ్వ హవ్వ వాళ్ళిద్దరి నుంచి ఈ సృష్టి అంతా మొదలైంది. మొత్తం మానవ జాతి వచ్చింది వాళ్ళిద్దరి నుండే, మొత్తం వాళ్ళ నుండే. మరి ఈ కుక్కలు, కుందేళ్ళు, పాములు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? సృష్టి వీళ్ళకంటే ముందు దేవుడు చేసినటువంటి సృష్టి, కలుగును కాక అంటే కలిగినటువంటి సృష్టి. వాటిని కూడా దేవుడే చేశాడు. ఓకే, అంటే ఈ రకరకాల జంతువులని, ప్రతిదాన్ని, ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతిదాన్ని దేవుడే చేశాడు, దేవుడే కారణం. ఓకే, ఇప్పుడు ఆదాము హవాకు ఆదాము హవా అని పేర్లు పెట్టింది కూడా దేవుడే. ఆదాము అంటే మానవుడు అని, మానవుడు అది పేరు కాదు, అంటే వాళ్ళకు నామకరణం కాదు, అంటే నామకరణంగానే పరిగణించబడింది అది. ఆదాము అంటే మానవుడు అని. ఓకే, హవ్వ అంటే జీవం కలిగిన ప్రతివానికి తల్లి అని, ఆయన తండ్రి అని ఈవిడ తల్లి అని. ఓకే, అట్లా మొదటి మానవులు అట్లా. ఇప్పుడు ఈ కుక్కలు, కుందేళ్ళు ఇవన్నిటికి కూడా దేవుడు సృష్టి, దేవుని సృష్టి, ఇవన్నీ దేవుడు సృష్టిలో ఇవన్నీ అయినాయి కదా భాగం. వీటికి కూడా పేర్లు దేవుడు ద్వారానే పెట్టబడ్డా, అంటే ఇది సింహము, ఇది ఆదాం పెట్టాడు, ఆదాం చేత దేవుడు పెట్టించాడు అని బైబిల్లో రాయబడింది. ఇవన్నిటికి ఇది చెట్టు, అది ఆ మొక్క, ఇది ఈ పాము, ఇవన్నీ కూడా. అవును, ఇంత పెద్ద సృష్టిలో ఇద్దరే, ప్రారంభం ఇద్దరు. ఇది కొంచెం అంటే హాస్యాస్పదంగా ఉంది, నాకు హాస్యాస్పదంగా ఉంది. అంటే ప్రారంభంలో ఇద్దరే ఉంటారు అనేది హాస్యాస్పదంగా మీకు అనిపిస్తే, ఇలా మీరు హాస్యాస్పదంగా అనుకుంటారు, నాకు హాస్యాస్పదంగా ఉంది. ప్రారంభంలో ఎంతమంది వస్తారు? 200 మంది వస్తారా అని. ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ప్రారంభం అవుతుంది, అది రాను రాను విస్తరిస్తుంది. ప్రారంభంలో ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయడం హాస్యాస్పదమే కదా, ఇద్దరే ఉంటారు ప్రారంభంలో. మామూలుగా అంటే బయట దేశాల గురించి తెలియదు కానీ ఈ భారతదేశంలో ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటది. అంటే వీడింత వాడంత, ఇది నాది అగ్రవర్ణం, నీది నిమ్న వర్గం అని ఉంటది కదా. క్రిస్టియానిటీలో కూడా ఎస్సీల నుంచి వచ్చిన వారిని ఒకలాగా, రెడ్డిల నుంచి వచ్చిన వారిని ఒకలాగా, ఇంకో క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకలాగా చూస్తారని విన్నా. నిజమేనా? ఇక్కడ ఒకటేంటంటే, మీరు విన్నదానికి నేను బాధ్యత వహించట్లేదు, బైబిల్ బాధ్యత వహించట్లేదు. బైబిల్లో ఏం చెప్పబడింది అన్నది నేను చెప్పగలుగుతాను. ఇది నడుస్తుందా లేదా చెప్పండి నాకు. అదే అంటున్నాను, మీరు ఎక్కడ విన్నారు, ఎవరు చెప్తే విన్నారు చెప్తే నేను దాన్ని అవునా కదా చెబుతాను. ఇవాళ పేరు చెప్తే మీకు తెలియదు కదా. నాకు శ్రీనాథ్ అనే టైం ఒక ఆయన చెప్పిండు, మావాడు. మరి ఆయన ఎక్కడ చూసాడు అన్నది నాకు. యాక్చువల్లీ ఈస్ క్రిస్టియన్, మై క్రిస్టియన్ ఫ్రెండ్. ఉంటది రా కొంచెం ఉంటది ఖచ్చితంగా, ఎంతైనా కూడా. ఏ భారతదేశంలోనే కుల వివక్షత ఉన్నది. నువ్వు అది క్రిస్టియానిటీలో ఉండు, హిందుత్వంలో ఉండు, నువ్వు అన్ని మతాలు వదిలేసి ఇంకేయడం ఉండు, నీ కులం పేరు చెప్తే తక్కువ చూస్తాడు, పైనోడు ఉన్నాడు, అది కొనసాగుతుందని ఆ ఫలానా పిల్లగాడు నాకు చెప్పిండు. మరి ఆయన ఎక్కడ చూసాడు నాకు తెలియదు. మొట్టమొదట ఎదుర్కొని ఉంటాడు. అదే అంటున్నాను, ఇక్కడ ఆయన ఎక్కడ చూసాడు అన్నది నాకు తెలియదు. ఓకేనా? ఆయన చూసింది నిజమో కాదో నాకు తెలియదు. బైబిల్ పట్టుకున్నప్పుడు కులాలు గోత్రాలు లేవు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు కులాలు గోత్రాలు లేవు. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు అందరం సమానమే. యేసుప్రభు నమ్ముకున్న అందరూ సమానమే. ఎందుకంటే ప్రారంభం చెప్పాను కదా, ఆదాము హవ్వలు వారి ఇరువురు నుంచి సమస్తం వచ్చినప్పుడు ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయి? ఉండవు. అన్నిటికి మించి అందరూ దేవుని చేతి పని అయినప్పుడు, అందరూ దేవుని పిల్లలు అయినప్పుడు ఈ కులాలు గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి కులాలు గోత్రాలు లేవు. కులాలు గోత్రాలు పాటించే వాళ్ళు క్రైస్తవులు కాదు. కులాలు గోత్రాలు పాటించే వాళ్ళు క్రైస్తవులు కాదు. మేము ప్రతి ఆదివారం చర్చిలో ఏం చేస్తామంటే,
రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. రొట్టెను ప్రభు శరీరంతోనూ ద్రాక్షరసాన్ని ప్రభు రక్తంతోనూ సాదృశ్యంగా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. అక్కడ మేము చెప్పే మాట ఏంటంటే ఒకే పాత్రలోనిది తినుతున్నాం, ఒకే పాత్రలోనే త్రాగుతున్నాం అని. ఒకే పాత్రలో తిని త్రాగేది ఎవరు అంటే కుటుంబ సభ్యులు. చర్చిలో ప్రతి ఆదివారం యేసుప్రభు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకున్నటువంటి ఒక చర్చిలో వ్యక్తులు ఒకడు ఎక్కువ కులం ఒకటి తక్కువ కులం ఎందుకు అవుతాడు? ఒకే పాత్ర ఒకే పాత్రలో భోజనం ఒకే పాత్రలో పానీయం అంటే ఒక కుటుంబం అవుతుంది. ఒక కుటుంబంలో ఇన్ని కులాలు ఎందుకు వస్తాయి, ఇన్ని గోత్రాలు ఎందుకు వస్తాయి? కాబట్టి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రభు బలిలో చేవేసేటువంటి నిజంగా నికార్సుగా చేవేసేటువంటి ఎవడు కూడా కులాన్ని గోత్రాన్ని పట్టించుకోకూడదు. బైబిల్ ఏం చెప్పిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోని బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ లేదా గ్రీసు దేశస్థుడు కానీ యూదుడు కానీ ఎవరైనా సరే అందరూ సమానం, ఏకమై ఉన్నారు, సమానమై ఉన్నారు, తారతమ్యాలు లేవు అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త విషయంలో మోమాటం గలవారై ఉండకండి, ఒకరిని పై స్థానంలోనూ ఇంకొకరిని కింది స్థానంలో కూర్చోబెట్టకండి అని యాకోబు పత్రికలో రాయబడింది. కాబట్టి కులాలు గోత్రాలు లేవని చెప్పేటువంటి ఈ బైబిల్ పట్టుకొని మరలా కులాలు గోత్రాలు పాటిస్తే వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అవుతారు? క్రైస్తవంలో ఇలాంటి ఉండకూడదు. బైబిల్ దానికి వ్యతిరేకము. ఒకవేళ ఎవరైనా పాటిస్తే కనుక అది వాడి వ్యక్తిగతమైన తప్పిదం అవుతుంది తప్ప అది బైబిల్ బోధించినట్టుగా క్రైస్తవమైన దానికి సంబంధం లేదు. ఓకే సరే, ఇంకొక ప్రశ్న. భారతదేశం అందరు ఇక్కడ ఉన్న చాలా హిందువులందరూ కూడా ఇది హిందూ దేశం అని చెప్తారు. ఇది హిందూ దేశమేనా? కాదా? ఇది ఏం దేశం? ఇది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అని ఎవరు చెప్పారు మీకు? సెక్యులర్ కంట్రీ అని ఎవరు చెప్పారు మీకు? సెక్యులర్ కంట్రీ ఎవరు చెప్పారు? అసలు ఆ ప్రశ్న ఏమడుగుతున్నా, హిందూ దేశం మన భారతదేశాన్ని వినండి, భారతదేశాన్ని నడిపిస్తున్నది రాజ్యాంగమా లేకపోతే క్లారిటీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారతదేశం ఆధారపడి ఉన్నది రాజ్యాంగం మీదనా లేకపోతే హిందూ గ్రంథాల మీదనా? భారతదేశం రాజ్యాంగం పైన ఆధారపడి. మరైతే సెక్యులర్ కంట్రీ కదా. రాజ్యాంగం అనేది మతానికి సంబంధించిందా? లేదు, దానికి మతానికి సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ రాజ్యాంగం కంటే ముందు కూడా హిందూ ఆనవాళ్ళు కావచ్చు, హిందూ దేవదేవతలకు సంబంధించినవన్నీ ఉంటాయి కనుక వీళ్ళు ఏమంటున్నారంటే ఇది హిందూ దేశం. ఎవరు అంటున్నారు? రాజ్యాంగం అంటున్నారు. హైందవులు అందరూ. లెట్ మీ కంప్లీట్. నేను కంప్లీట్ చేసిన తర్వాత క్లారిటీ. ఏమంటున్నానంటే ఇక్కడ రాజ్యాంగం కంటే కూడా మొదలు హిందూ ఆనవాళ్ళు ఉన్నాయి, మా దేవదేవతలకు సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి, మేము అంతా హిందువులం, ఇది మా హిందూ దేశం అని చెప్తారు. తర్వాత కాలక్రమేపాన ఈ కాలం గడుస్తున్న కొద్దీ బ్రిటిషర్లు వచ్చిండ్రు, ఇక్కడ హిందూ దేశాన్ని జప్తు చేసుకున్నారు, వాళ్ళు పాలిస్తా ఉన్నారు, వాళ్ళు ఏలిండ్రు. తర్వాత మెల్లగా ఇక్కడ అంచెలంచెలుగా క్రిస్టియానిటీ రకరకాలుగా పెరిగింది. ఇది ట్రూత్, ఇది వాస్తవం, కళ్ళకు కనపడే వాస్తవం మనకు. అవునా కాదా? అంటే మీరే వాస్తవం, మీరు ఇదే నిజం అని చెప్తున్నప్పుడు క్రిస్టియానిటీ ఎట్లా వచ్చింది భారతదేశం? మీరు ఇంకా ప్రశ్న అడగకుండానే మీరే నిర్ధారణ చేసుకున్నారు. ప్రశ్న అడగాలి, నాకు తెలిసిన నిజాన్ని నేను చెప్పాలి కదా. మీకు తెలిసిన నిజం కాదు, మీకు తెలిసిన సమాచారాన్ని మీరు చెప్పారు తప్ప నిజాన్ని కాదు మీరు చెప్పింది. మీరు డిక్లేర్ చేస్తున్నారు నా సమాచారం అది. లేదు. ఒకటి ఏంటంటే ఇది హిందూ దేశం అని హైందువులందరూ చెప్పరు. మరొకసారి చెప్తున్నాను, ఇది హిందూ దేశం అని హైందువులందరూ చెప్పరు. హైందవ్యంలో కొంతమంది మతోన్మాదంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు ఇంతకుముందు మీరు చెప్పారు, ఒక దాస్ అని ఒకటి చెప్పాడు కదా, ఆ దాస్ అనో లేకపోతే ఇంకొకటి ఈ మధ్య ఈ మతం రంగు పులుముకొని వచ్చినటువంటి ఈ రాజకీయ పార్టీల కోసం కొమ్ము కాస్తున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు హైందవుల మెదడులో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఈ హిందూ దేశం అని. ఏ హిందూ అన్నాడు, ఎందుకంటే చదువుకున్నారు కదా, చదువుకున్న యువకుడు కూడా ఇది హిందూ దేశం అంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం ఇది. రాజ్యాంగాన్ని బట్టి పరిపాలించబడుతున్నటువంటి దేశం ఇది. సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశం. ఏ మతం పెద్దది కాదు, ఏ మతం చిన్నది కాదు. ఇక్కడ అందరికీ సమానమైన హక్కు, సమానమైన హోదా ఇవ్వబడింది. సెకండ్ గ్రేడ్ సిటిజన్షిప్ ఎవరికి లేదు. ఇక్కడ అందరం భారతదేశ పౌరులమే. కన్యాకుమారి మొదలుకొని జమ్మూ కాశ్మీర్ వరకు అందరం కూడా ఒకే హక్కు కలిగినటువంటి వ్యక్తులమే. ఒక కులం, ఒక మతం పెద్దదని, ఒక మతం చిన్నదని లేదు ఇక్కడ అని హైందవులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లిం కానీ అందరూ చదువుకున్నాం ఇక్కడ. అయితే ఈ మధ్య మతాన్ని ప్రమోట్ చేయడానికి, క్షమించండి, రాజకీయాన్ని ప్రమోట్ చేయడానికి మతం రంగు పులుకున్నటువంటి కొంతమంది కుహనా మేధావులు వచ్చి వాళ్ళు చొప్పిస్తున్నారు ఇది హైందవ దేశం అని. అంతే తప్ప హైందవులందరూ ఏమి హైందవ దేశం అనుకోవట్లే, మీరు కూడా అనుకోవట్లే. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనం చదువుకున్నాం. అవునా? అందరం ఇక్కడ సమానమే, ఎవడు ఎక్కువ తక్కువ కాదు ఇక్కడ.
కాబట్టి ఇది హిందూ దేశం కాదు, ఇది సెక్యులర్ కంట్రీ, ఇది అందరికీ సమానమైన హక్కు ఇవ్వబడింది ఇక్కడ. హిందూ దేశం అని ఎందుకంటాం దీన్ని? హిందూ దేశం కాదు ఇది. సింధు నదిని హిందూ నదిని పిలిచారు పర్షియన్స్. సింధు నదిని హిందూ నది, ఎందుకంటే వాళ్ళ వర్ణమాలలో సి లేదు కాబట్టి హిందూ నదిని పిలిచారు. అలా హిందూ దేశం అని వచ్చింది తప్ప అదే మతానికి సంబంధించింది కాదు. హిందూ అనేది మతానికి సంబంధించింది కాదు అది. కాబట్టి హిందూ దేశం కాదు, సెక్యులర్ కంట్రీ ఇది. అందరికీ సమానత్వం ఉంది ఇక్కడ. మన రాజ్యాంగ పీఠికలో రాసుకున్నాం కదా, రాజ్యాంగ పీఠికలో మనం రాసుకుంది ఏంటి? అందరం సమానం అని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.